రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పశ్చిమ బెంగాల్లో మమతా దీదీ గేమ్ ఉల్టా పుల్టా అవుతున్నటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల సంఘము చాలా దృఢమైనటువంటి వైఖరిని అవలంబిస్తోంది. ఒక నియోజకవర్గంలోని మొత్తం ఎన్నికని పోలింగ్ని రద్దు చేసింది. ఎన్నికను రద్దు చేయలేదు, పోలింగ్ని రద్దు చేసింది. ఎన్నికని రద్దు చేయడాన్ని ఇంగ్లీష్లో కౌంటర్ మ్యాండింగ్ అంటారు. కౌంటర్ మ్యాండ్ అయినట్టయితే మళ్ళీ మొత్తం ఎన్నికలు జరుగుతాయి. అంటే అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ దగ్గర నుంచి, నామినేషన్ల పరిశీలన దగ్గర నుంచి, ఓటర్ల జాబితా ప్రచురణ నుంచి, ఆ తర్వాత ఎన్నికల ప్రచారం, ఇదంతా కూడా కౌంటర్ మ్యాండింగ్. దీన్ని ఎన్నికని రద్దు చేయటము. ఇక్కడ పోలింగ్ని రద్దు చేశారు. మొత్తము 285 బూతులకి 285 బూతులో పోలింగ్ని రద్దు చేసి మళ్ళీ మే 21వ తారీఖున, అంటే ఎన్నికలై ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మాత్రమే ఇక్కడ ఎన్నిక జరుగుతుంది. 21 మేన ఫలితాలు 24 మే 24 నాడు వస్తాయి. ఈ ఫాల్టా అనేటటువంటి నియోజకవర్గం ప్రత్యేకత ఏంటి? ఈ ఫాల్టా నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ యొక్క డైమండ్ హార్బర్ ఫార్ములాను అవలంబిస్తుంటారు. డైమండ్ హార్బర్ ఫార్ములా ఏంటి? డైమండ్ హార్బర్ ఫార్ములా ఏంటంటే ప్రత్యర్థులకు సంబంధించినటువంటి బటన్స్ ఏవైతే ఉంటాయో ఆ బటన్ల మీద సెంట్ పూస్తారు. ఎవరైనా బటన్ని నొక్కినట్టయితే బయటకు వచ్చిన వాడి వేలు వాసన చూసినట్లయితే వాడు దేనికి నొక్కాడన్నది తెలిసిపోతుంది. సెంటు వచ్చింది కాబట్టి సెంటు పూసినటువంటి బటన్స్ నొక్కాడు అంటే వాడు మన పార్టీకి ఓటేయలేదు, వాడికి చావు దెబ్బలు ఖాయం. అదేవిధంగా ప్రత్యర్థి పార్టీల బటన్స్ ఏవైతే ఉంటే ఆ బటన్స్ మీద ఏకంగా ప్లాస్టిక్ పట్టీలు పెట్టేస్తారు. సో దట్ ఎవరు నొక్కినా కూడాను ఓటు పడకుండా చేసేస్తారు. ఇంత దౌర్జన్యాలు ఇన్ని ఎన్నికల్లో ఇన్నిసార్లుగా జరుగుతూ వచ్చాయి. ఈవీఎంలో వచ్చిన తర్వాత మమతా బెనర్జీ ఇటువంటి అనేక భయంకర టెక్నిక్స్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఎన్నికల సంఘము ఒక 8 పేజీల ఆర్డర్ని తీసుకొచ్చి ఈ ఫాల్టా నియోజకవర్గంలోని మొత్తం ఎన్నికని పోలింగ్ని రద్దు చేసేసింది. మళ్ళీ పోలింగ్ జరుగుతుందని చెప్పి 8 పేజీల నోటుని విడుదల చేసింది. మొత్తము జరిగిన అక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇచ్చింది. 40 బూతులలో బీజేపీ బటన్ మీద టేపు పెట్టినట్టుగా రుజువైంది, ఆధారాలు దొరికాయి. ఆ టేపు పెడుతున్నటువంటి వీడియో స్ట్రీమింగ్లో దొరికిపోయారు కాబట్టి 40 బూతులు. మిగతా బూత్లలో బీజేపీకి చెందినటువంటి బటన్ మీద సెంటు పోస్తున్నటువంటి దృశ్యాలు దొరికాయి. 20 బూతులలో అయితే ఏకంగా వీడియో స్ట్రీమింగ్ ఆగిపోయింది. వీడియో స్ట్రీమింగ్ 1 నిమిషం 2 నిమిషాల కోసం ఆగితే పెద్దగా సమస్య లేదు, కానీ అరగంట వీడియో స్ట్రీమింగ్ ఆగిపోయింది. అంటే అక్కడ ఏదో మోసం జరిగిందన్నది చాలా సుస్పష్టం. అదేవిధంగా చాలా చోట్ల అనుమతి లేనటువంటి వ్యక్తులు పోలింగ్ సెంటర్లలో వచ్చారు. అదేవిధంగా బటన్ నొక్కడానికి అభ్యర్థి వెళ్ళేటటువంటి దానికోసం చిన్న క్యాబిన్ని ఏర్పాటు చేస్తారు. ఆ క్యాబిన్లో ఒకరిగాక 2 వ్యక్తులు ఉన్నటువంటి అనేక సంఘటనలు బయటపడ్డాయి. పోలింగ్ జరిగినటువంటి మరుక్షణము చాలామంది మహిళలు రోడ్ల మీదకు వచ్చి తమను ఓటు వేయనివ్వలేదు, తమని భయపెట్టారు, బెదిరించారు. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి జహంగీర్ ఖాన్ తమని బెదిరించారు. అదేవిధంగా అతని ముఖ్య అనుచరుడు, అతని పేరు ఇసాఫిల్ చౌదరి. ఈ ఇసాఫిల్ చౌదరి కూడా మమ్మల్ని బెదిరించారు, భయపెట్టాడని చెప్పి రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేశారు. అసలు మమ్మల్ని పోలింగ్ బూత్ దాకా వెళ్ళనివ్వలేదు. దాంతో ఎన్నికల సంఘం 8 పేజీల నోట్ని జారీ చేసి మొత్తం పోలింగ్ను రద్దు చేసింది. మమతా బెనర్జీ ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అసలు కౌంటింగ్ దగ్గరే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదని చెప్పి ఆమె కోట్ల చుట్టూ తిరుగుతోంది, స్ట్రాంగ్ రూమ్ల చుట్టూ హడావిడి చేస్తోంది. కానీ కీలకమైనటువంటి కౌంటింగ్ ఏజెంట్ల సమావేశం పెడితే పార్టీకి చెందినటువంటి చాలామంది కార్యకర్తలు సమావేశాలకు రావటం లేదు. కాబట్టి వాళ్ళ మనోబలాన్ని పెంచడం కోసమే ఇప్పుడు ఏదో రకంగా ప్రయత్నం చేస్తోంది, హడావిడి చేస్తోందని చెప్పి బయటపడుతోంది. ఫాల్టాతో పాటు డైమండ్ హార్బర్లో మాగ్రహారి అనేటువంటి ఇంకొక నియోజకవర్గంలో 2 చోట్ల కూడాను అనేక బూత్లలో రీపోలింగ్ జరిగింది.
ఇది కూడా మమతా బెనర్జీ ఊహించనిది. ఎందుకంటే బెంగాల్లో గతంలో ఎప్పుడు ఈ రకంగా ఇష్టం వచ్చినన్ని దౌర్జన్యాలు చేసినా కూడా రీపోలింగ్ జరగలేదు. ఎన్నికల సంఘం భయపడింది. ఈసారి ఎన్నికల సంఘం చాలా దృఢంగా వ్యవహరించింది. రీపోలింగు జరిగింది. ఒక మొత్తం నియోజకవర్గం మొత్తం మళ్ళీ పోలింగ్ జరగబోతోంది. అంటే మొత్తం నియోజకవర్గం. ఇది కూడా ఈ రకమైనటువంటి అభ్యర్థి చనిపోతే కౌంటర్ మ్యాండింగ్ జరుగుతుంది. కానీ ఈ తరహా ఇది బెంగాల్ చరిత్రలో అన్ప్రెసిడెంటెడ్, గతంలో జరగలేదు. అంతేకాదు మే 4వ తారీఖున జరిగే కౌంటింగ్లో కూడాను ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర ఉన్నటువంటి మైక్రో అబ్జర్వర్ ఫిగర్స్ని నోట్ చేసుకుని వాటిని ఎవరైతే ముఖ్య అబ్జర్వర్ ఉన్నారో అతనికి చెప్పాలి. ఇదివరకు ఈ రూల్ లేదు. ఈ రూల్ని తీసుకొచ్చారు. మైక్రో అబ్జర్వర్స్ తమ నంబర్స్ని చెప్పడం వల్ల తరువాత నంబర్లు తారుమారు అయినట్టయితే ఎక్కడ గొడవ జరిగింది, ఎక్కడ మోసం జరిగిందన్నది బయటపడుతుంది. కాబట్టి ప్రతి ఈవీఎం తెరవగానే మైక్రో అబ్జర్వర్ నంబర్ని నోట్ చేసుకున్న నంబర్ని మైక్రో అబ్జర్వర్కి, మెయిన్ అబ్జర్వర్ ఎవరుంటారో సెంట్రల్ అబ్జర్వర్ అతనికి చెప్పడము. ప్రతి సెంట్రల్ అబ్జర్వర్కి 2 చొప్పున డెప్యూటీ అబ్జర్వర్స్ని కూడా ఇవ్వడం జరుగుతోంది. అంటే మొత్తము చాలా కఠినమైనటువంటి పర్యవేక్షణ జరగబోతోంది. కౌంటింగ్ సెంటర్లు 77 ఉన్నాయి. ఈ 77 కౌంటింగ్ సెంటర్లకి 77 మంది పోలీస్ అబ్జర్వర్లను నియమించారు. ఈ పోలీస్ అబ్జర్వర్ల పని కౌంటింగ్ సెంటర్ల బయట శాంతి భద్రతల్ని కాపాడటము, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం. ఇవన్నీ అయ్యేటప్పటికీ కౌంటింగ్లో మోసం చేసి ఫలితాలని తారుమారు చేసేటటువంటి అవకాశం లేదు. రెండవది, పోలింగ్ సెంటర్లో కూడా చాలా దృఢంగా వ్యవహరించబోతున్నారు. అందుకే తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి చాలామంది పోలింగ్ ఏజెంట్లు గత ఎన్నికల్లో అసలు కొన్ని చోట్ల అసలు కౌంటింగ్ ఏజెంట్లు రాలేదు. చాలా బూత్లలో బీజేపీ పోలింగ్ ఏజెంట్లను కూడా పెట్టలేకపోయింది. కనీసం 30% బూత్లలో బీజేపీ పోలింగ్ ఏజెంట్లను పెట్టలేకపోయింది. ఈసారి ఆ పరిస్థితి లేదు. అన్ని చోట్ల పోలింగ్ ఏజెంట్లను పెట్టారు. అదేవిధంగా కౌంటింగ్కి కార్యకర్తలకి అనేక చోట్ల శిక్షణనిచ్చి ఏ రకంగా వ్యవహరించాలి, ఏ రకంగా అబ్జెక్షన్స్ ఫైల్ చేయాలి, ఏ రకంగా ఫైట్ చేయాలి, ఏ రకంగా సమాచారాన్ని బయటకు పంపించాలి, మొత్తం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. శుభేందు అధికారి పర్యవేక్షణలు ఇదంతా జరిగింది. దీంతో మే 4న జరిగే కౌంటింగ్లో మమతా బెనర్జీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కాస్త హతోత్సాహితులై వెళ్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల సమావేశాలకే కౌంటింగ్ ఏజెంట్లు కానీ పోలింగ్ ఏజెంట్లు రావడం లేదు, సరైనటువంటి వివరాలు అందించడం లేదు. వాళ్ళందరిలో ధైర్యం నింపడం కోసమే మమతా బెనర్జీ కోర్టుకు వెళ్ళడము, స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడం, ఇటువంటి యాక్షన్స్ అన్నీ చేసినప్పటికీ కూడాను పెద్దగా ఫలితం కనిపించటం లేదు. ఇప్పుడు ఫాల్టాలో దీదీ గారి గేమ్ మొత్తం ఉల్టాపుల్టా అయిపోయింది. రేపు కౌంటింగ్లో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల్లో భయం నిండి ఉంది. బీజేపీ కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహం ఉంది. ఎందుకంటే వాళ్ళకు 3-4 లెవెల్స్లో ఈ బయట వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కాకుండా కొన్ని ప్రైవేట్ సంస్థలు కేవలం పార్టీ కోసం మాత్రమే చేశాయి. అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి సీనియర్ పార్టీ కార్యకర్తల ఇండివిజువల్ అబ్జర్వేషన్స్, ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్లో అభ్యర్థుల అంచనాలు, వీటన్నిటి ఆధారంగా బీజేపీ కొంత ఆత్మవిశ్వాసంతో ఉంది. ఏదేమైనప్పటికీ 4వ తారీఖున ఫలితాలు వెలువడతాయి. అయితే ఒక్క విషయం విషయంలో గమనించాల్సింది ఏంటంటే, ఎన్నికల ఫలితాలు 11 గంటల లోపల ఒక ట్రెండ్ క్లియర్ అయిపోతుందనే పరిస్థితి బెంగాల్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే కౌంటింగ్ చాలా నిదానంగా స్లోగా జరుగుతుంది. మైక్రో అబ్జర్వర్స్, తర్వాత డిప్యూటీ అబ్జర్వర్స్, మెయిన్ అబ్జర్వరు, బయట పోలీస్ అబ్జర్వర్స్, ఇదంతా కూడాను లైవ్ స్ట్రీమింగ్ ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఫలితాలు రావడానికి కొంచెం ఉత్కంఠ ఉంటుంది, కొంచెం సేపు ఎదురు చూడక తప్పని పరిస్థితి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.